రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు చూపించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళు కేవలం అరెస్టులు చూపించి భయపెట్టడానికి, అక్కడ ఏదో లేని జరిగింది అని నిరూపించడానికి, ఈ మీడియా ప్రాపగాండకి మాత్రమే వాళ్ళు ఈ సిట్ ఇన్వెస్టిగేషను అని చెప్పేసి ఈ కేసుని తలా తోకా లేకుండా ఒక చోట మొదలుపెట్టి ఇంకో చోటకి ఏదో సాగదీస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు కానీ ఈ ప్రభుత్వం చేసే అక్రమాలు కానీ వెలిగి రాకుండా ఉండడం కోసం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఇంటింటికి విద్య పోయింది, ఇంటింటికి వైద్యం పోయింది, ఇంటింటికి మద్యం అందిస్తుంది, బెల్ట్ షాపులు విపరీతంగా ఇచ్చింది, గ్రామాన వీధిన తాగుబోతులు కనపడుతున్నారు, డోర్ డెలివరీ ఇస్తున్నారు మద్యం. డోర్ డెలివరీ ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు పక్కకు పోయి డోర్ డెలివరీ మద్యం ఇస్తున్నారు. ఇవన్నీ మభ్య పెట్టడానికి, కప్పిపుచ్చడానికి ఆ విచారణ పేరు చెప్పేసి ఆ కథలన్నీ వెళ్తున్నారు. వాస్తవంగా సిన్సియర్గా విచారణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకున్న నెట్వర్క్కి, మనకున్న ప్రభుత్వ యంత్రాంగానికి స్పాన్ ఆఫ్ అవర్స్ సరిపోద్ది. నిజంగా వీళ్ళ దగ్గర నిజంగా స్కామ్ చేసి ఉంటే, సాక్ష్యాధారాలు ఉంటే. ఇప్పుడు ఏం జరుగుతుంది? కొండం తవ్వి వెలికిన పట్టినట్టు కొనసాగిస్తూ కథలు చెప్పుకోవడానికి కథలు అల్లుకోవడానికి మాత్రమే, కాలక్షేపం చేయడం కోసం మాత్రమే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, సిట్ను కావచ్చు, వీటన్నిటిని, పోలీసు వ్యవస్థను కావచ్చు, వీటన్నిటిని కథలకు వాడుకుంటున్నారు తప్పితే ఖచ్చితమైన విచారణకు వాడుకోవట్లా. రైట్ వీరశేఖర్ గారు ఏమంటారు? నేను ఇందాక వారిని ఒక ప్రశ్న వేశాను. రికార్డులన్నీ కూడా ఆధారాలతో, ఫస్ట్ అడిగినప్పుడు ఆయన ఏం తెలియదు అన్నారు, ఆ రికార్డులన్నీ ముందు పెట్టి అడిగినప్పుడు నాకు సంబంధం లేదన్నారు, తర్వాత ఆయన భయపడి భోజనం కూడా చేయలేదనేటువంటి సమాచారం అనుకుంది. సో ఏమంటారు, ఇదంతా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి కూడా? నారాయణ స్వామి గారిని ఆయన ఏంటంటే తన బిగ్ బాస్ ఎవరనేది చెప్పటానికి, లేకపోతే తన వెనక ఎవరు షాడోగా ఈ మంత్రిత్వ శాఖని లేకపోతే చేశారనేది ఆయన చెప్పే పరిస్థితి ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే ఆయన తప్పించుకునే దూరంలోనే ఉంటారు. ఆ పరిస్థితుల్లో అలా ఉన్న వాళ్ళని గత ప్రభుత్వంలో మంత్రులుగా తీసుకున్నారని చెప్పి మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా ఇది. కానీ ఇక్కడ ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఏమీ జరగలేదు దాని గురించి ఎందుకు ఇంత మీడియా వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తున్నారు కదా ప్రభుత్వం మీద. మేము అంతకుముందు ప్రభుత్వాలు చేసిన వాళ్ళు అప్పుడు ఇచ్చిన పర్మిషన్ తోనే కొత్త బ్రాండ్లు మేము తయారు చేసామని చెప్పడం అనేది చాలా, అంటే వీళ్ళు టెక్నికల్ గా మాట్లాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు పూర్తిగా దాని మీద ఒక అవగాహన ఉంది. ఆ స్కామ్ ఎలా జరిగింది, ఆ స్కామ్ని ఎలా వాళ్ళు ప్రోబిట్ చేశారనే దాని గురించి. ఒకటి వీరశేఖర్ గారు, ఊరికే కక్ష సాధింపు చర్యగా చేశారు అనుకోవడానికి అవతలు ఉన్నది నార్మల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇంకోటి కరెక్ట్ గా చెప్పాలంటే నిప్పులెందే పొగరాదు. సో ఇంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంత డబ్బు బయటపడుతుంది, 3,500 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు, ఢిల్లీకి సంబంధించి పైన అంటున్నారు, అయినా కూడా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఒక్కొక్కరు భయపడుతున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ మరి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. దాన్ని ఎలా వీళ్ళు కాదంటున్నారు? 100% కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే కక్ష సాధింపు చర్యలు చేయడానికి వెంకటేశ్వర రెడ్డి గారిని నేను ఒకటే సూచన అడుగుతా ఉన్నాను. కక్ష సాధింపులు అనుకోవడానికి గత ప్రభుత్వాలు ఏమైనా కొత్త బ్రాండ్లు కొన్ని తీసుకొచ్చినా కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న మద్యం బ్రాండ్లు కంపెనీలని బ్యాన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతకుముందు ఏ ప్రభుత్వం అయినా తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోండి, 2019 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్ తప్ప అంతకు ముందున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న బ్రాండ్లు ఏవి నా రాష్ట్రంలో అమ్మటానికి లేదు. మేము తయారు చేసిన, మేము కొత్తగా వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లు మాత్రమే అమ్మాలి అని ఒక నియంత్రణ తీసుకొచ్చారు మద్యం మీద. తన బ్రాండ్లు అమ్మటానికి ఒక తీవ్రమైన చట్టం లాంటి ఒక చట్టాన్ని, ఈ బ్రాండ్లు మాత్రమే తాగాలని చట్టం తీసుకురావటం అనేది గత ప్రభుత్వమే చేసిందా, అంతకుముందు ప్రభుత్వాలు ఏమైనా చేశారు? అట్లాగే ఇంకొక ప్రశ్న వెంకటేశ్వర రెడ్డి గారు ఏమైతే ఏంటంటే
డిజిటల్ పేమెంట్ గురించి. డిజిటల్ పేమెంట్ అంటే గవర్నమెంట్ కి ఏదైతే వచ్చిందో, ఏదైతే అమ్మకాలు చూపించామో అవి ట్రాన్స్పరెన్సీగా కనపడతా ఉన్నాయి. మేము పుస్తకాలు రాసుకుంటే ఏమి, లేకపోతే రాయకపోతే ఏమి, అవి గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అయినప్పుడు పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరికి పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఎంత తయారవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న చెకింగ్, క్వాలిటీ చెకింగ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ బయట పెట్టండి. మీ దగ్గర ఆధారం ఉంటే అక్కడ ఎంత తయారైంది, ఆ కెపాసిటీ యూనిట్లు ఎంత, అసలు అక్కడ యూనిట్లు ఉన్నాయా, లేకపోతే వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి తరలించారా, ఇవన్నీ తెలియాలి కదా. ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండలేదు అంటున్నాను. గవర్నమెంట్ సేల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మిగిలిన వాళ్ళు క్యాష్ పేమెంట్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఉద్యోగులు చేయొచ్చు, లేకపోతే ఇంకెవరు అధికారులు అవకతవకలు చేయొచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండటానికి డిజిటల్ పేమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటే పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండేది కదా. అలా ఎందుకు చేయలేదు? అది ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర కాదా అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం. అట్లాగే నారాయణ స్వామి గారు ఈ విషయంలో పూర్తిగా ఆయన తప్పించుకునే పరిస్థితి లేదు అనేది చుట్టూ అందరూ ఇరుక్కున్న తర్వాత దీని గురించి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారిని, ఆ శాఖకు సంబంధించిన నారాయణ స్వామి గారిని బయటకు తీసుకురావడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే లేకపోతే తనైనా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. 100% ఈ విధులు నేనే ఇచ్చానా, లేకపోతే నా వెనక ఉన్న షాడో మినిస్టర్ ఎవరైతే బాస్ 1 బాస్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చారా అనేది ఖచ్చితంగా నారాయణ స్వామి గారు ఇవాళ కాకపోతే రేపైనా సరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీడియా ముందు గొంతు చూసుకొని మాట్లాడిన ఆ మద్యం తాగి అనారోగ్య పాలైన ఆ కుటుంబాలకి, ఆ బాధితులకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఓవరాల్ గా చెప్పడం కాదండి, నేనేమంటున్నాను స్పెసిఫిక్ గా ఎక్కడ మద్యం, కల్తీ మద్యం జరిగింది, ఎక్కడ డిస్టిలరీని బలవంతంగా రాపించుకున్నారు, ఎక్కడ దాని మీద ఏమన్నా కంప్లైంట్లు ఏమన్నా ఉన్నాయా, ఆ కంప్లైంట్లు ఏమన్నా ఉంటే చెప్పాలి. అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. గత ప్రభుత్వాలు ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండ్ని బ్యాన్ చేశాయా? ఒక మాట ఏమండి, ఇక్కడ ఎవరైనా సరఫరా పెట్టారా? నన్ను చెప్పనివ్వండి సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇక్కడ క్లియర్ గా ఏ బ్రాండ్ ని ఈ ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. ఆ డిస్టిలరీస్ కొత్త బ్రాండ్ చెప్పనివ్వండి సార్. ఎదురు వాదన పెట్టుకుంటే ఏం చెప్పగలం? మీరు ప్రశ్న వేశారు, మీ ప్రశ్న సమాధానం చెప్పాలి. మీ టైంలో నేను కల్పించుకోలేదు. రైట్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఆపితే కదండి నేను చెప్పగలిగాను. రైట్ చెప్పండి. ఇక్కడ నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నానండి. ఎక్కడ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ బ్రాండ్ ని బ్యాన్ చేయలేదు. ఏదైతే కొత్త బ్రాండ్స్ అనేవి వచ్చినాయో, ఏదైతే ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ ఉన్నాయో వాళ్లే కొత్త బ్రాండ్స్ తయారు చేశారు. వాళ్లే పాత బ్రాండ్స్ ప్రొడక్షన్ తయారు చేయకుండా కొత్త బ్రాండ్స్ ప్రొడక్షన్ తయారు చేసి కొత్త బ్రాండ్స్ అమ్మారు. వాళ్లే డిస్టిలరీస్ మార్చలేదు మేము. అట్లానే బ్రాండ్స్ మేము తెచ్చినవి కాదు. ఇక్కడ ఏ బ్రాండ్ అయినా మేము బ్యాన్ చేసామన్నా, ఒక్క బ్రాండ్ని మేము బ్యాన్ చేసామన్న కంప్లైంట్ ఏమన్నా ఉందా? ఒక్క బ్రాండ్ కూడా మేము బ్యాన్ చేయలేదు. వాళ్ళు ప్రొడక్షన్ తయారు చేసి వాళ్ళు పంపించలేదు. వాళ్ళే కొత్త బ్రాండ్, ఏదైతే కొత్త బ్రాండ్స్ ఉన్నాయో, ఏదైతే పాత బ్రాండ్స్ ఉన్నాయో, పాత బ్రాండ్స్ తయారు చేసే డిస్టిలరీసే కొత్త బ్రాండ్స్ తయారు చేసినాయి. కొత్త బ్రాండ్స్ తయారు చేయడానికి జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఊరిగా బేసిక్ టెక్నికల్ కంప్లైంట్స్ లేకుండా, టెక్నికల్ గా ఆధారాలు లేకుండా ఊరికే ఈ ప్రాపగాండ వల్ల ప్రయోజనం ఏముంది? అంటున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు నాకు సమాధానం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలా. ముందు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారండి. మీరు చెప్పేది నేను చెప్పేది వాస్తవం ఏంటి అనేది గమనిస్తున్నారా? మీకెందుకు చెప్తాం లేండి, మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది?
మీరు గతంలో బ్యాన్ చేసి ఆ మద్యం పక్క రాష్ట్రాల నుంచి ఏది మీ పిచ్చి మద్యం తాగలేక పక్క రాష్ట్రాల నుంచి ఆ మద్యం బయట ఏదైనా ఒకటే కొనుక్కుంటున్నా కూడా వాళ్ళ మీద చేసి వాళ్ళ కేసులు పెట్టి లోపల ఇచ్చిన పరిస్థితి. మీరు ఎగ్జిస్టింగ్ బ్రాండ్లు మీరు అసలు బ్యాన్ చేయలేదు అంటే ఏకపోయా రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరుండగా మీకు భయపడి ఈ ప్రభుత్వానికి ఏమైనా నష్టం చెంది మీరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారంట. ఇప్పుడు జరుగుతున్న విషయం బ్రాండ్లు ఇప్పుడు చూపించారు మీరు గత ప్రభుత్వం భూత్వం అడుగుతా ఉన్నారు. ఈ సవాళ్ళు చెప్పండి దాని గురించి. మీరు బ్యాన్ రైట్ వీరశేఖర్, అదంతా కాదు వీరశేఖర్ గారు, అదంతా కాదు. చాలా మంది ఏపీని విజిట్ చేసిన కొంతమంది కొన్ని వీడియోలు చేసి పెట్టారు. అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అక్కడ ఉన్నటువంటి కొత్త బ్రాండ్లు తాగి వీటికి సంబంధించి వీడియోలు చేసి పెట్టారు. ఎవరైతే కల్తీ మద్యం తాగి హాస్పిటలైజ్డ్ అయ్యారో దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా వరుసగా అన్ని ఛానల్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్స్లో కూడా వచ్చినాయి. దానికంటే మీకు ఆధారాలు ఇంకేం కావాలి? వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మేము మీడియాలో వచ్చి వీడియోలు చేసి పెట్టారు కాదండి, దాని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? ఎఫ్ఐఆర్లు బుక్ చేశారా? ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఇవన్నీ టెక్నికల్ ఆధారాలు అవుతాయి. ఊరికే వీడియోలు చేసి పెట్టి స్కిట్లు చేసి ప్రాపగాండ చేసి ప్రజల మీద రుద్దితే కాదండి. ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాల డీటెయిల్స్ ఏంటి, దాని తాలూకు ఎఫ్ఐఆర్లు ఏమైనాయి, వాళ్ళ తాలూకు బంధువులు ఏమయ్యారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆ కుటుంబాలకు ఏం న్యాయం చేసింది, ఏం చర్యలు తీసుకుంది, ఏ కారణం చేత వాళ్ళ ప్రాణాలు పోయినాయి, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడైనా 14 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, తీసుకోవచ్చు కదా. తీసుకోకుండా వీడియోలు స్కిట్లు రైట్ శరత్ గారు ఏమంటారు? లెక్క అనేది ఉండాలి, టెక్నికల్ ఎవిడెన్స్ కావాలంటున్నారు శరత్ గారు. లెక్క ఆల్రెడీ ఉంది. ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ తో సహా లెక్క ఉంది. ఇదివరకు కాగ్ కూడా క్లియర్ గా గత 3 నెలల